వెంకటేశ్వరుడు, వెంకటరమణుడు ఇవన్నీ మనం పెట్టుకున్న పేర్లు. ఆ దివ్యమైన శక్తికి అరూపం, నిష్కలం, నిర్గుణం, నిరాకారం, పరబ్రహ్మ. కాబట్టి ఆ శక్తిని ఒక్కొక్కరు ఒక్కొక్క కోణం నుంచి చూస్తారు, దర్శించుకుంటారు. ఆ కోణంలో వారికి ఏం కనిపిస్తే వాళ్ళు ఆ పేరు పెట్టుకుంటారు. కాబట్టి సహస్రనామాల్లో హరయే నమః, వేం అంటే పాపాలను, కట అంటే నాశనం చేసేది, నిర్మూలించే ఈశ్వర భగవంతుడు, పాపాలను నిర్మూలించే భగవంతుడు వెంకటేశ్వర. ఆగమం ఏం చెప్తుందంటే వేం ఐశ్వర్య బీజం, కట అమృత బీజం అంటారు. సో వేం అంటే ఐశ్వర్య బీజం, ఐశ్వర్యం అంటే దివ్యమైన జ్ఞానం, దివ్యమైన జ్ఞానం పొందగానే కట అమృత బీజం, అమృతత్వం వస్తుంది మనిషికి. ఆ దివ్యమైన జ్ఞానం పొందడమే అమరత్వం. అటువంటి శక్తినిచ్చే దివ్యమైన జ్ఞానాన్ని, దాని ద్వారా అమరత్వాన్ని ప్రసాదించే భగవంతుడు స్వామి అని పేరు.